వెల్కమ్ టు విజన్ 5 టీవీ. బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సంబంధించిన ఛార్జ్షీట్ను బెంగళూరు పోలీసులు దాఖలు చేశారు. మొత్తంగా 88 మంది నిందితులు పోలీసులు పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్షీట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇందులో హేమను నిందితురాలుగా చేశారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయిందంట. ఆమెతో పాటుగా చాలామంది నిందితులుగా పోలీసులు పేర్కొన్నారని సమాచారం. ఆ రేవ్ పార్టీలో MDMA అనే డ్రగ్ను హేమ తీసుకున్నట్లుగా ఆధారాలు లభించాయి. ఆ మెడికల్ రిపోర్ట్ను కూడా ఛార్జ్షీట్లో అటాచ్ చేసిన కోర్టుకు సమర్పించారంట. హేమతో పాటు పార్టీకి వెళ్ళిన 79 మంది నిందితులను పేర్కొన్నారని తెలుస్తుంది. పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారంట. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలుగా పోలీసులు పేర్కొన్నారని సమాచారం. రేవ్ పార్టీలో ఆమె పట్టుబడినా కూడా మీడియాకు, జనాల్ని, పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. ఇంట్లోనే ఉన్నాను, ఫామ్ హౌస్లో ఉన్నాను అంటూ నాటకాలు ఆడింది. వీడియోలు రిలీజ్ చేసింది. వంటగదిలో బిర్యానీ చేశానంటూ ఇలా వీడియోలను వదిలి నాటకాలు బాగానే ఆడింది. తెరపైనే కాకుండా ఇలా రియల్గాను నటించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె నట విశ్వరూపానికి జనాలు పడిపోలేదు. ఆమె అసలు రంగు తెలుసుకుని నవ్వుకున్నారు. ఓవైపు పోలీసులు హేమ దొరికినట్టు ఫోటోలు రిలీజ్ చేస్తుంటే మరోవైపు బుకాయించే ప్రయత్నం చేస్తూ వస్తుంది హేమ. చివరికి రేవ్ పార్టీకి వెళ్ళానని, వాసు తన ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళానని, కేక్ కట్ చేసిన తర్వాత అక్కడ నుంచి వచ్చేసానంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఏదో మీడియాని తనను కావాలని ఇలా బూచిగా చూపిస్తుండటంతో మండిపడింది. కానీ చివరకు హేమ డ్రగ్స్ తీసుకుందని, నిందితురాలే అని పోలీసులు ప్రకటించేశారు. మరి ఇప్పుడు హేమ ఇంకేం చెబుతుందో చూడాలి మరి.